ఏలూరు రామచంద్రరావుపేటలో వెంచేస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ నుండిల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 96 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 12,22,050 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ఆలయ ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పాలడుగు రమాదేవి ప్రసాద్, ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ వి సురేష్ కుమార్, ఈఓ నల్లారి సతీష్ కుమార్ పర్యవేక్షణలో అధికారులు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 12,22,050 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పాలడుగు రమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి సహకారంతో ట్రస్ట్ బోర్డు సభ్యుల సమిష్టి కృషితో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గతంలో కంటే భక్తుల సంఖ్య పెరిగిందని, అలాగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి భక్తుల సహకారం మరవలేందని పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చక బృందం, సేవా బృందం సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. ఏంటి చూడండి ఒకసారి. ఓం నమో వెంకటేశయ్య. ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీమతి అలివేల్మంగ పద్మావతి అమ్మవార్ల సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ హుండీ లెక్కింపులో 96 రోజులకు గాను 12,20,050 రూపాయలు ఆదాయం వచ్చింది. గతంలో రోజుకు సుమారుగా 11,000 చొప్పున వచ్చేది. ఈసారి ఈ హుండీ కార్యక్రమంలో సుమారుగా రోజుకు 13,000 చొప్పున మా స్వామివారి ఆదాయం పెరిగింది. భక్తులందరికీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సురేష్ గారు, మా ఆలయ ఈవో సతీష్ గారు, మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు, మరియు ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, మా భక్త బృందము అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ నా ధన్యవాదములు. అందరికీ స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, ప్రతి శనివారము మా దేవాలయం నందు జరుగు అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి అన్నప్రసాదం ఎప్పుడు కంటిన్యూగా జరుగుటకు గాను భక్తుల సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై గోవింద. మా ఎమ్మెల్యే బడేటి చండి గారి సహకారంతో ఈ ఆలయాన్ని మరింకా అభివృద్ధి చేయాలని ఉంది. మేమందరం కూడా మా ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఈవో గారి సహకారంతో మేమందరం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. త్వరలో మళ్ళీ మీకు వాయిస్ ఇస్తాను.